ఫెయిల్ అయ్యానని అనుకున్న క్షణంలో మన మనసులో ఒక మాటే తిరుగుతుంది. ఇక నా వల్ల కాదు, ఏమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదు అని. ఒకసారి ఓ యువకుడు పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. సర్టిఫికేట్ కాదు, తన మీద నమ్మకమే పోగొట్టుకున్నట్టు అనిపించింది. ఇంటి మూలలో కూర్చొని ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు. ప్రపంచం మొత్తం తన మీద నవ్వుతున్నట్లు అనిపించింది. భవిష్యత్తు చీకటిగా కనిపించింది. ఆ క్షణంలో అతని తండ్రి నెమ్మదిగా వచ్చి కూర్చున్నాడు. తండ్రి అన్నాడు, నీవు ఓడిపోయావు కాదు నాన్నా, ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అని. జీవితం నీకు నేర్పింది. ఫెయిల్యూర్ అంటే ముగింపు కాదు, అది ఒక పాఠం. ఆ మాటలు ఆ యువకుడి మనసులో లోతుగా పడిపోయాయి. ఫెయిల్ అయినందుకు కాదు, ప్రయత్నం మానేటప్పుడే నిజమైన ఓటమి అని అర్థమైంది. నీవు కూడా ఈరోజు ఓటమితో బాధపడుతున్నావా? గుర్తుపెట్టుకో, ఓటమి నీ శత్రువు కాదు, నీ గురువు. మళ్ళీ లేచి ప్రయత్నించు. ఈసారి నీవే గెలు.